అండి వెల్కమ్ టు మహిమాస్ అకాడమీ. ఈరోజు మనం పార్ట్లో మ్యాట్రిసెస్లో మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మ్యాట్రిసెస్లో ఒక పార్ట్ కంప్లీట్ అయిందండి. అందులో ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్, బేసిక్ డెఫినేషన్స్ అండ్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేసాం. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే ముందు ఆ వీడియో చూడండి. ఈ పార్ట్లో అయితే మనం మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే we say that matrices A and B are conformable for multiplication if the number of columns of A is equal to number of rows of B. టూ మ్యాట్రిసెస్ని మనం మల్టిప్లై చేయాలి అంటే ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాల్సిన కండిషన్ ఒకటి ఉంది. అదేంటంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్గా ఉంటేనే ఆ టూ మ్యాట్రిసెస్ని మనం మల్టిప్లై చేయగలం. లేదు అంటే మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని రాసేసి వదిలేసేయచ్చు. సపోజ్ ఇక్కడ ఏబి అనేవి టూ మ్యాట్రిసెస్ అనుకుంటే ఆ రెండిటికి ప్రొడక్ట్ చేయాలి అనుకుంటే ఏలో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది బిలో నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్ అవ్వాలి. సపోజ్ బి ఇంటూ ఏ ఇలా ప్రొడక్ట్ చేయాలి అనుకుంటే బిలో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఏలో నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్ అవ్వాలి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఏ మ్యాట్రిక్స్, దీని ఆర్డర్ ఏంటి? ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ కదా. 2 బై ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ కదా. నెక్స్ట్ బి మ్యాట్రిక్స్ కన్సిడర్ చేద్దాం. ఇది బి మ్యాట్రిక్స్. ఇందులో నెంబర్ ఆఫ్ రోస్ ఏంటి? 3 రోస్ కదా. బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి 2 కాలమ్స్. ఇప్పుడు ఏని బిని మల్టిప్లై చేయాలి అంటే కండిషన్ ఏమవ్వాలి? ఫస్ట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏంటి? 3 కదా. సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది 3, నెంబర్ ఆఫ్ రోస్ అనేది 3. సో ఈ రెండు ఈక్వలే కదా. కాబట్టి ఏని బిని మనం ప్రొడక్ట్ చేసుకోవచ్చు. ఏబి ఈక్వల్ టు ఫస్ట్ ఆ మ్యాట్రిసెస్ రెండు రాసుకుందాం. ఏ అంటే ఏంటి? 1 2 3, 0 -1 2. బి మ్యాట్రిక్స్ ఏంటి? 1 2 0 -1 3 0. ఇప్పుడు ప్రొడక్ట్ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏ కదా. ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోని సెకండ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 1 కదా. 1 ఇంటూ 1. నెక్స్ట్ నార్మల్గా మధ్యలో ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ 2 కదా. ఫస్ట్ కాలంలో సెకండ్ ఎలిమెంట్ 0 అంటే 2 ఇంటూ 0. రో ఇంటూ కాలం చేస్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ ఏంటి? ఈ రోలో 3 కదా. ఈ కాలంలో లాస్ట్ ఎలిమెంట్ 3 కదా. ప్లస్ వేసి 3 ఇంటూ 3 ఫస్ట్ ఎలిమెంట్ వచ్చింది. మనకు కావాల్సిన మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. మనకు వచ్చిన ఈ ఎలిమెంట్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తే వచ్చింది. ఇది అయిపోయాక ఈ ప్లేస్లో ఒక ఎలిమెంట్ ఉంటుంది కదా. ఆ ఎలిమెంట్ ఎలా వస్తుందంటే ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. అంటే ఫస్ట్ వాల్యూ ఇంటూ ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ ఇంటూ సెకండ్ వాల్యూ, లాస్ట్ వాల్యూ ఇంటూ లాస్ట్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ ఏంటి? ఫస్ట్ రోలో 1 కదా. 1 ఇంటూ ఈ సెకండ్ కాలంలో ఫస్ట్ వాల్యూ ఏంటి? 2 కదా. నార్మల్గా మధ్యలో ప్లస్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఏంటి? 2 కదా. 2 ఇంటూ ఈ సెకండ్ కాలంలో సెకండ్ ఎలిమెంట్ -1. నెక్స్ట్ ప్లస్ ఇంటూ లాస్ట్ వాల్యూ 3 కదా. ఇక్కడ లాస్ట్ వాల్యూ 0. అయిపోయింది. ఇంకా ఇంకొక కాలం ఉంటే ఏం చేస్తామంటే ఫస్ట్ రోని
ఆ థర్డ్ కాలమ్తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు 2 కాలమ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి కదా. ఫస్ట్ రోతో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 2 కాలమ్సే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రోని ఆ 2 కాలమ్స్తో కూడా మల్టిప్లై చేసేసాం కాబట్టి ఫస్ట్ రో పని అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రోకి రండి. ఫస్ట్ రో వదిలేసేయండి, సెకండ్ రోకి రండి. ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ రోని మళ్ళీ ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేసి ఆ టర్మ్ ఎక్కడ వేయాలి? ఇక్కడ వేయాలి. ఓకేనా? సెకండ్ రోని దేంతో మల్టిప్లై చేస్తున్నాం? ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తున్నాం. ఫస్ట్ వాల్యూ ఇంటూ ఫస్ట్ వాల్యూ. ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏంటి? సెకండ్ రోలో 0 కదా, 0 × 1. నెక్స్ట్ ఇక్కడే ఉంది -1 ఇంటూ ఇక్కడ సెకండ్ వాల్యూ ఏంటి? 0. నెక్స్ట్ లాస్ట్ వాల్యూ 2, ఇక్కడ లాస్ట్ వాల్యూ 3. అయిపోయింది కదా. సెకండ్ రోని ఏం చేసాం? ఇప్పుడు సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయడం అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్గా ఇంకేంటి? సెకండ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. ఓకే కదా. 0 × 2. నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఇంటూ సెకండ్ వాల్యూ -1 ఇంటూ -1. నెక్స్ట్ 2 × 0. ఓకే కదా. ఇలా వస్తుంది. ఇంకా ఏ రోస్ ఏ కాలమ్స్ మిగలలేదు కదా మల్టిప్లై చేయడానికి కూడా. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 1 × 1 1 ప్లస్ 2 × 0 అంటే 0 ప్లస్ 3 × 3 అంటే 9. నెక్స్ట్ 1 × 2 2 2 × -1 -2 ప్లస్ 3 × 0 అంటే 0. ఇక్కడ 0 × 1 అంటే 0 -1 × 0 0 ప్లస్ 2 × 3 అంటే 6. 0 × 2 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 × 1 1 ప్లస్ 2 × 0 0. టోటల్గా ఫైనల్గా ఏమొచ్చింది మనకి? 1 + 9 అంటే 10. 2 - 2 2 -2 క్యాన్సిల్ అవుతుంది. 0 6 1. సో ఈ విధంగా ప్రొడక్ట్ చేసుకుంటాం. ఏని బీని ఇలా ప్రొడక్ట్ చేసుకుంటాం. మనకి ప్రొడక్ట్ చేయాలి అంటే కండిషన్ ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్ అవ్వాలి. అలా ఉండేటప్పుడు మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఫైనల్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే 2 × 2. ఫస్ట్ మ్యాట్రిక్స్లో రోస్ ఇంటూ సెకండ్ మ్యాట్రిక్స్లో కాలం వచ్చే ఫైనల్ ఆన్సర్. మనం ఏం చేసాం? 2/3 మ్యాట్రిక్స్ని 3/2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసాం. ఈ రెండు ఈక్వల్ అయితేనే మల్టిప్లై చేయగలం. మనకు వచ్చే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఏమవుతుందంటే ఇది బై ఇది అవుతుంది, 2/2. దీని ఆర్డర్ 2/2నే కదా. సో ఈ విధంగా మనం మల్టిప్లై చేసుకుంటాం. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా అంటే ఏంటంటే, సపోజ్ ఏబిసి అనేవి 3 మ్యాట్రిసెస్ అనుకుంటే A, B and C are 3 matrices. Then associative law ఏమవుతుందంటే AB into C equal to A into BC. ఓకే కదా. ఇక్కడ ABC అనేవి మ్యాట్రిసెస్. అసోసియేటివ్ లా ఏంటంటే ఫస్ట్ మనం ఏని బీని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్టెంట్ మ్యాట్రిక్స్తో సిని మల్టిప్లై చేసిన, నెక్స్ట్ ఫస్ట్ బి అండ్ సిని మల్టిప్లై చేసి నెక్స్ట్ ఏ అండ్ బీసీని మల్టిప్లై చేసిన ఈ రెండు మ్యాట్రిసెస్ కూడా మనకి ఈక్వల్గా వస్తాయి. అది అసోసియేటివ్ లా. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఇందులో 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ది A into B plus C equal to AB plus AC. సెకండ్ వన్ వచ్చేసి A plus B into C equal to AC plus BC. ఈ 2 ప్రాపర్టీస్ని కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్, డిస్ట్రిబ్యూటివ్ లాస్ అని అంటాం. ఇక్కడ కూడా ఏబిసి అనేవి 3 మ్యాట్రిసెస్ అయితే ఆ 3 మ్యాట్రిసెస్ కూడా ఈ 2 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తాయి. ఫస్ట్ B plus C
బి మ్యాట్రిక్స్ని సి మ్యాట్రిక్స్ని యాడ్ చేస్తే వచ్చిన రిజల్టెంట్ మ్యాట్రిక్స్ని ఏని మల్టిప్లై చేసిన, నెక్స్ట్ ఫస్ట్ ఏబి మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసి ఏసీ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసి ఆ 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేసిన ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సేమ్ దానిలాగే ఇది కూడా ఇంకొక డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఈ 3 మ్యాట్రిసెస్ కూడా ఈ 2 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తాయి. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ నార్మల్గా మనం నెంబర్స్లో చూసుకుంటే 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. ఐడెంటిటీ అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. 1 అనేది ఎందుకు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ? 1ని ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేస్తే మనం దేంతో మల్టిప్లై చేస్తున్నామో మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది. సపోజ్ 1 × 100 చేయండి, లేకపోతే 100 × 1 చేసినా మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? 100 అవుతుంది. అలాగే 1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా దేంతో మల్టిప్లై చేస్తున్నామో ఆ వాల్యూనే వస్తుంది. అలాగే మ్యాట్రిసెస్లో కూడా ఒక మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఉంటుంది. నెంబర్స్లో అయితే 1ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. మనకి మ్యాట్రిసెస్లో కూడా ఒక మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఉంది, అదే ఐ. సపోజ్ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే ఏ ఇంటూ ఐ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ వస్తుంది. ఐ అంటే ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. 2/2 ఆర్డర్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏంటి? 1 0 0 1. ఇదే కదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్. డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ 1 అవుతూ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ అయ్యేలా ఉంటే ఆ మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్సే మ్యాట్రిసెస్లో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. అంటే ఏ ఇంటూ ఐ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని ఏ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసుకున్నా సరే మనం దేంతో మల్టిప్లై చేస్తున్నామో అదే వస్తుంది. ఓకే కదా? ఇవి మ్యాట్రిసెస్లో ప్రాపర్టీస్. నెక్స్ట్ కొన్ని సమ్స్ చూసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్, ఆ మ్యాట్రిక్స్ ఇచ్చారు ఏంటి? I 0 0 -i, దెన్ షో దట్ A² ఈక్వల్ టు -i. ఏ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, మనల్ని ఇది ప్రూవ్ చేయమన్నారు. A² ఈక్వల్ టు -i వస్తుంది అని ప్రూవ్ చేయమన్నారు. ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ రాసుకుందాం. ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? I 0 0 -i కదా. A² ఈక్వల్ టు -i అని ప్రూవ్ చేయమన్నారు కాబట్టి మనం LHS కన్సిడర్ చేసుకుందాం. లాస్ట్కి మనం సాల్వ్ చేస్తే RHS అనేది వస్తుంది. LHS ఏంటి? A² కదా. A²ని కన్సిడర్ చేసుకున్నాం. A²ని ఎలా రాసుకోవచ్చు? ఏ ఇంటూ ఏ అని రాయొచ్చు కదా. ఏ ఇంటూ ఏ. ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు వాళ్ళు? I 0 0 -i ఇంటూ అగైన్ ఏ. ఏ అంటే మళ్ళీ ఏంటి? I 0 0 -i. సో ఈ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసుకుందాం. మల్టిప్లై చేయాలి అంటే ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వాలి కదా. ఏంటది? ఫస్ట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్ అవ్వాలి. సో ఫస్ట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి 2, సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 2. ఈ రెండు కూడా ఈక్వల్ కాబట్టి ఈ 2 మ్యాట్రిసెస్ని మనం మల్టిప్లై చేసుకోవచ్చు. సో మల్టిప్లై చేసుకుందాం. ఎలా మల్టిప్లై చేస్తాం? ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోని సెకండ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ అంటే I ఇంటూ I ఏమవుతుంది? I² కదా. నెక్స్ట్ ప్లస్ సెకండ్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ కాలంలో సెకండ్ ఎలిమెంట్ 0 ఇంటూ 0 0 కదా. ఈ 2 వాల్యూస్ని ఈ 2 వాల్యూస్తో మల్టిప్లై చేసాం. అది ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఇక్కడ ఉండే ఎలిమెంట్ ఎలా వస్తుంది? ఫస్ట్ రోనే సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు
ఫస్ట్ రోనే యూస్ చేసుకుంటాం. ఫస్ట్ రోతోనే సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న అన్ని కాలమ్స్ని కూడా మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. అవన్నీ కూడా ఫస్ట్ రోలోనే వేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ రోలో ఫస్ట్ వాల్యూ ఏంటి? ఐ కదా. ఐ ఇంటూ 0 ఏమవుతుంది? 0. నెక్స్ట్ ప్లస్ సెకండ్ వాల్యూ ఏంటి? 0. ఈ కాలంలో సెకండ్ వాల్యూ -i. 0 ఇంటూ -i ఏంటి? 0. 0ని దేంతో మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ రో అయిపోయింది కదా. ఇందులో ఉన్న కాలమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా. ఇంకా ఫస్ట్ రో వదిలేసేయండి, సెకండ్ రోకి రండి. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం 0 ఇంటూ i అంటే 0 ప్లస్ -i ఇంటూ 0 మళ్ళీ 0. నెక్స్ట్ సెకండ్ రోని ఫస్ట్ కాలం అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం 0 ఇంటూ 0 0. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. i ఇంటూ i అంటే i². మీకు ఒక కండిషన్ ఉంది కదా, i² = -1. ఇది మీకు సెకండ్ ఇయర్లో వస్తుంది. సెకండ్ ఇయర్లో కాంప్లెక్స్ నెంబర్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది, అందులో వస్తుంది. i² = -1 అనే ప్రూఫ్ దానిలో ఉంటుంది. అందాక i² = -1 అని గుర్తుపెట్టుకోండి. i² + 0 అంటే i² కదా. ఇప్పుడు i² ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? -1. నెక్స్ట్ 0 0 అగైన్ మళ్ళీ i² అంటే ఏంటి? -1. ఇప్పుడు ఈ టోటల్ మ్యాట్రిక్స్లో మైనస్ని కామన్ తీయచ్చు కదా. 0లోంచి మనం ఏదైనా కామన్ తీసుకోవచ్చు. ఈ 2 టర్మ్స్లో కూడా మైనస్ ఉంది కదా. టోటల్ ఈ 4 వాల్యూస్లో మైనస్ని కామన్ తీస్తున్నా. మైనస్ కామన్ తీస్తే ఇంకా ఏముంటుంది? 1. 0 0గానే ఉంటుంది. -0 అన్నా +0 అన్నా 0 అన్నా సేమే, 0. నెక్స్ట్ మైనస్ కామన్ తీసాం కదా, ఇంకా 1 ఉంటుంది. ఇది ఏ మ్యాట్రిక్స్? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా. 2/2 ఆర్డర్లో ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 1 అంటే ఏం రాసుకోవచ్చు? దాని ప్లేస్లో మైనస్ ఉంది కదా. మైనస్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని మనం ఐతో డినోట్ చేస్తాం కాబట్టి ఐ. మనం ఏం కన్సిడర్ చేసుకున్నాం? a². సో లాస్ట్కి ఏమొచ్చింది? a² = i. వాళ్ళు ప్రూవ్ చేయమంది వచ్చింది కదా. నెక్స్ట్ సమ్, if a = 2 - 4 - 1k and a² = 0, find the value of k. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, నెక్స్ట్ ఒక కండిషన్ ఇచ్చారు. ఏంటది? a² = 0. వాళ్ళేం ఫైండ్ చేయమన్నారు? k వాల్యూని ఫైండ్ చేయమన్నారు. వాళ్ళు ఏమి ఇచ్చారో అవి రాసుకుందాం ముందు. ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు కదా, a = 2 4 - 1k. ఇంకొక కండిషన్ ఇచ్చారు కదా, ఆ కండిషన్ వాళ్ళు ఇచ్చిందే కదా, ప్రూవ్ చేయమని లేదు, అది వాళ్ళు ఇచ్చారు. ఏంటది? a² = 0. a² = 0. a² ఎలా రాయొచ్చు? a ఇంటూ a = 0. a అంటే ఏంటి? 2 4 - 1k ఇంటూ మళ్ళీ a అంటే 2 4 - 1k ఈక్వల్ టు 0ని 0 మ్యాట్రిక్స్గా రాసుకోవచ్చు కదా. ఓకే, ఇలా రాసుకున్నాం. ఇప్పుడు ఈ 2 మ్యాట్రిక్సెస్ కూడా మల్టిప్లై చేసుకుందాం. ఎలా మల్టిప్లై చేస్తాం? ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం 2 ఇంటూ 2 4. నెక్స్ట్ 4 ఇంటూ -1 అంటే -4. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో చేసాం. ఇప్పుడు ఫస్ట్ రోని సెకండ్ కాలంతో చేద్దాం. ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం 2 ఇంటూ -4 అంటే 2 ఇంటూ 4 అంటే 8 ప్లస్ 4 ఇంటూ k అంటే 4k. అయిపోయింది కదా. ఫస్ట్ రోతో 2 కాలమ్స్ని కూడా మల్టిప్లై చేసేసాం. ఇంకా ఫస్ట్ రో వదిలేసేయండి. సెకండ్ రోతో ఏం చేయాలి? ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. -1 ఇంటూ 2 అంటే -2. నెక్స్ట్ k ఇంటూ -1 అంటే -k. నెక్స్ట్ సెకండ్ రోతో సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. -1 ఇంటూ 4 అంటే -4
ప్లస్ కే ఇంటూ కే అంటే కే స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి 0 0 0 0. 4 మైనస్ 4 అంటే 0. ఈ 2 మ్యాట్రిసెస్ కూడా ఈక్వల్. 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అంటే ఏంటి? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్. ఇది 0నే కదా, 0 అనేది 0కి ఈక్వల్. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ అనేది సెకండ్ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఏముంది సెకండ్ ఎలిమెంట్? 8 ప్లస్ 4k ఈక్వల్ టు 0. 4k ఈక్వల్ టు ప్లస్ 8 అవతల ట్రాన్స్ఫర్ చేస్తే -8. 4 1 4 2 k ఈక్వల్ టు -2. నెక్స్ట్ -2 మైనస్ k ఈక్వల్ టు 0 అది కన్సిడర్ చేసుకున్నా సరే k వాల్యూ అనేది -2నే వస్తుంది. సో ఇది ఆన్సర్. వాళ్ళు k వాల్యూనే కదా ఫైండ్ చేయమన్నారు, k వాల్యూ అనేది వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఏం ప్రూవ్ చేయమన్నారు? a² - 4a - 5y ఈక్వల్ టు ఓ అంటే నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మ్యాట్రిక్స్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా జీరోస్ అయితే దానిని నల్ మ్యాట్రిక్స్ అంటాం. ఇప్పుడు ఇదంతా మనం సాల్వ్ చేస్తే మనకి లాస్ట్కి మ్యాట్రిక్స్ ఏం రావాలి? నల్ మ్యాట్రిక్స్ రావాలి, జీరో మ్యాట్రిక్స్ రావాలి. సో ఇది సాల్వ్ చేసుకుందాం. వాళ్ళు ఆల్రెడీ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు కదా, ఏ ఉంది. నెక్స్ట్ ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇది 3/3 ఆర్డర్లో ఉంది కాబట్టి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని కూడా 3/3 ఆర్డర్లోనే కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ a² కన్సిడర్ చేసుకుందాం. a² ఈక్వల్ టు a ఇంటూ ఏ కదా, a ఇంటూ ఏ. ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? 1 2 2 2 1 2 2 2 1 ఇంటూ మళ్ళీ ఏ అంటే 1 2 2 2 1 2 2 2 1. ఇప్పుడు ఈ 2 మ్యాట్రిసెస్ని కూడా మల్టిప్లై చేసుకుందాం. ఎలా మల్టిప్లై చేయాలి? ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. ఈ ఫస్ట్ రోని యూజ్ చేసుకొని సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ అన్నీ కూడా మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. అంతవరకు సెకండ్ రోకి రాకూడదు. ఇందులో ఉన్న కాలమ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు ఫస్ట్ రోనే యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం అయిపోయాక ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం అయిపోయాక ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం, అప్పుడు సెకండ్ రోకి వస్తాం. ఇప్పుడు ఏమొస్తుంది మల్టిప్లై చేస్తే? 1 ఇంటూ 1 అంటే 1 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 4 అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం 1 ఇంటూ 2 అంటే 2 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 4 అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ లాస్ట్ కాలం 1 ఇంటూ 2 2 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 4 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 అయిపోయింది. కాలమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా. నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ రోని వదిలేసేయండి, ఇంకా ఫస్ట్ రోతో మనకి అవసరం ఉండదు. సెకండ్ రో ఇంటూ 3 కాలమ్స్, ఫస్ట్ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం, సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం, సెకండ్ రో ఇంటూ థర్డ్ కాలం. ఫస్ట్ ఏం చేయాలి? సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 1 ఇంటూ 2 అంటే 2 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 4. నెక్స్ట్ ఫస్ట్ కాలం అయిపోయింది. సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం 2 ఇంటూ 2 అంటే 4 ప్లస్ 1 ఇంటూ 1 అంటే 1 ప్లస్ 2 ఇంటూ నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ లాస్ట్ కాలం 2 ఇంటూ 2 అంటే 4 ప్లస్ 1 ఇంటూ 2 అంటే 2 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2. సెకండ్ రోతో కూడా ఈ 3 కాలమ్స్ని మల్టిప్లై చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ రో మిగిలింది. లాస్ట్ రోతో ఏం చేయాలి? మళ్ళీ 3 కాలమ్స్ లైన్గా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం 2 ఇంటూ 1 2 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 1 ఇంటూ 2 అంటే 2. నెక్స్ట్ థర్డ్ రో ఇంటూ సెకండ్ కాలం 2 ఇంటూ 2 4 ప్లస్ 2 1 2 ప్లస్ 1 2 2. నెక్స్ట్
లాస్ట్ రో ఇంటూ లాస్ట్ కాలం. 2 2s are 4, 4 plus 4 plus 1. ఫైనల్గా ఏమొచ్చింది? 1 + 4 + 4 అంటే 9 కదా, 9. 2 + 2 + 4 అంటే 8, 8 8. ఇది 9 8 8 8 9. ఏంటిది? a స్క్వేర్ వచ్చింది కదా. నెక్స్ట్ మనం 4aని ఫైండ్ చేసుకుందాం. 4 × a. 4 × a మ్యాట్రిక్స్ ఏంటి? 1 2 2 2 1 2 2 2 1. మల్టిప్లై చేస్తే స్కాలర్ కదా, ఈ స్కాలర్తో ఉన్న అన్ని వాల్యూస్ని కూడా మల్టిప్లై చేయాలి. 4 × 1 అంటే 4, 4 × 2 8 8 8 4 8 8 8 4. 4తో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని కూడా మల్టిప్లై చేసాం. ఏంటిది? 4a. ఇంకా ఏం కావాలి మనకి? 5i కావాలి. i అంటే ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది 3/3 ఆర్డర్లో ఉంది కాబట్టి ఐని కూడా 3/3 ఆర్డర్లోనే కన్సిడర్ చేయాలి. 5 × 3/3 ఆర్డర్లో i మ్యాట్రిక్స్ ఏంటి? 1 0 0 0 1 0 0 0 1. సో 5తో మల్టిప్లై చేసుకుందాం. 5 × 1 అంటే 5, 5 × 0 0 0 0 5 0 0 0 5 ఇలా వచ్చింది. ఇప్పుడు LHS టోటల్గా కన్సిడర్ చేసుకుందాం. ఏంటది? a² - 4a - 5i = ఫస్ట్ మనకి a² అంటే ఎంత వచ్చింది? మ్యాట్రిక్స్ 9 8 8 8 9 8 8 8 9. తర్వాత మైనస్ ఉంది కదా, -4a మ్యాట్రిక్స్ ఏమొచ్చింది? 4a మ్యాట్రిక్స్ ఇదే కదా. ఏంటది? 4 8 8 8 4 8 8 8 4. లాస్ట్కి మళ్ళీ మైనస్ ఉంది కదా, -5 × i మ్యాట్రిక్స్ ఏమొచ్చింది? ఇదే కదా, 5 0 0 0 5 0 0 0 5 ఇలా వచ్చింది. సో అన్నిటినీ ఒకసారి చేసేద్దాం. ఫస్ట్ 9 ఉంది, 9 మైనస్ ఉంది కదా మధ్యలో, 9 - 4 అంటే ఎంత? 5 కదా. నెక్స్ట్ 5 - 5 అంటే 0. మళ్ళీ సెకండ్ ఎలిమెంట్ 8 - 8 అంటే 0, 0 - 0 అంటే 0. నెక్స్ట్ 8 - 8 0, 0 - 0 అంటే 0. రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా జీరోస్ వస్తున్నాయి మనకి. ఇదేంటిది? నల్ మ్యాట్రిక్స్ కదా. నల్ మ్యాట్రిక్స్ని ఏ లెటర్తో డినోట్ చేస్తాం? ఓతో డినోట్ చేస్తాం. సో టోటల్గా ఏం కన్సిడర్ చేస్తే ఏమొచ్చింది మనకి? a² - 4a - 5i. ఇది కన్సిడర్ చేస్తే మనకి ఓ వచ్చింది. అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమన్నారు. సో వాళ్ళు అడిగింది ప్రూవ్ అయింది. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ సమ్, ఏ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, బి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఏం ఫైన్ చేయమన్నారు అంటే ఏబిని ఫైన్ చేయమన్నారు. ఇంకా ఏం ఫైన్ చేయమన్నారు? బిఏని కూడా ఫైన్ చేయమన్నారు. అది ఎగ్జిస్ట్ అయితే బిఏని ఫైన్ చేయమన్నారు. ఎగ్జిస్ట్ అవుతుందో లేదో తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏబిని ఫైన్ చేసుకుందాం. ముందు వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిసెస్ ఏంటి? a = 2 1 1 3 అండ్ b = 3 2 0 1 0 4. ఇవి 2 మ్యాట్రిసెస్. ఫస్ట్ ఏబిని ఫైండ్ చేసుకుందాం. ఏబి = ఏ అంటే ఏంటి? 2 1 1 3 అండ్ బి అంటే 3 2 0 1 0 4. ఈ 2 మ్యాట్రిసెస్ని కూడా మల్టిప్లై చేసుకుందాం. ఫస్ట్ ఎలా మల్టిప్లై చేయాలి? దీని ఆర్డర్ ఏంటి? 2/3 కదా, 2/2 కదా. 2 rows 2 columns ఉన్నాయి. సెకండ్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఏంటి? ఎన్ని రోస్ ఉన్నాయి? 2 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి. ఈ 2 మ్యాట్రిసెస్ మల్టిప్లై చేయాలి అంటే కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలి? ఫస్ట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్ అవ్వాలి. సో ఆ రెండు ఈక్వల్గానే ఉన్నాయి. ఫస్ట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి
సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్ అవ్వాలి. ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేసుకుందాం. ఏం చేయాలి? ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం. 2 ఇంటూ 3 అంటే ఏంటి? 6 ప్లస్ 1 ఇంటూ 1 అంటే 1. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం. 2 ఇంటూ 2 అంటే 4 ప్లస్ 1 ఇంటూ 0 0. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం. 2 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ 4 4. అయిపోయింది. ఫస్ట్ రోతో ఈ 3 కాలమ్స్ని కూడా మల్టిప్లై చేసేసాం. కాలమ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఫస్ట్ రో వదిలేసేయండి. ఫస్ట్ రోతో ఇంకా మనకు అవసరం ఉండదు. సెకండ్ రోకి వద్దాం. ఏం చేయాలి? సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 3 3 ప్లస్ 3 ఇంటూ 1 3. మళ్ళీ 1 సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం. 1 ఇంటూ 2 2 ప్లస్ 3 ఇంటూ 0 0. నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ థర్డ్ కాలం. 1 ఇంటూ 0 0 ప్లస్ 3 ఇంటూ 4 అంటే 12. ఇలా వచ్చింది. ఈక్వల్ టు 6 ప్లస్ 1 అంటే 7 4 4 6 2 12. ఇది ఏ మ్యాట్రిక్స్? ఏబి మ్యాట్రిక్స్. ఏబి వచ్చింది. ఇంకా ఏం ఫైండ్ చేయమన్నారు? బిఏ మ్యాట్రిక్స్ని ఎగ్జిస్ట్ అయితే ఫైండ్ చేయమన్నారు. అవుతుందో లేదో చూద్దాం. బిఏ ఈక్వల్ టు బి మ్యాట్రిక్స్ ఏంటి? 3 2 0 1 0 4 ఇంటూ బిఏ మ్యాట్రిక్స్ ఏంటి? 2 1 1 3. బి మ్యాట్రిక్స్ ఆర్డర్ ఏంటి? ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ కదా. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్. ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2 రోస్ 2 కాలమ్స్ కాబట్టి 2/2. ఈ 2 మ్యాట్రిసెస్ని ప్రొడక్ట్ చేయాలి అంటే కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలి? ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అందులో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్ అవ్వాలి. ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్లో 3 కాలమ్స్ ఉంటే సెకండ్ మ్యాట్రిక్స్లో 2 రోసే ఉన్నాయి. ఈ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి ఈ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయడానికి కుదరదు. సో మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని రాస్తాం. ఎందుకు కుదరదో చూద్దాం. నార్మల్గా ఎలా మల్టిప్లై చేస్తాం? ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి. సరిపోవట్లేదు కదా. మనం ఎలా చేస్తాం? ఫస్ట్ వాల్యూ ఇంటూ ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ ఇంటూ సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ ఇంటూ థర్డ్ వాల్యూ చేయాలి. ఇక్కడ థర్డ్ వాల్యూ లేదు కదా, కాబట్టి ఈ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయడం అనేది కుదరదు. మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ సమ్ వచ్చేసి 2 మ్యాట్రిసెస్ ఇచ్చారు. ఐ మ్యాట్రిక్స్ ఒకటి, ఈ మ్యాట్రిక్స్ ఒకటి. మనకి ఈ 2 కూడా ఈక్వల్గా వస్తాయని ప్రూవ్ చేయమన్నారు. ఇచ్చిన మ్యాట్రిసెస్ ముందు రాసుకుందాం. ఐ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? 1 0 0 1. ఐ ఇవ్వకపోయినా ఈ మ్యాట్రిక్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఐ అనేది స్టాండర్డ్ వాల్యూ, స్టాండర్డ్ మ్యాట్రిక్స్ కదా. 2/2 ఆర్డర్లో ఎప్పుడు కూడా అదే ఉంటుంది. 1 0 0 1 ఉంటుంది. నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? 0 1 0 0. ముందు మనం ఎల్హెచ్ఎస్ని ఫైండ్ చేద్దాం, తర్వాత ఆర్హెచ్ఎస్ని ఫైండ్ చేద్దాం. రెండు ఈక్వల్గా వస్తున్నాయని ప్రూవ్ చేసుకుందాం. ఫస్ట్ ఏముంది? క్యూబ్ వదిలేసేయండి. ముందు ఏఐ ప్లస్ బిఈ ఉంది కదా, ఓన్లీ ఆ టర్మ్ని కన్సిడర్ చేసుకుందాం. ఏఐ ప్లస్ బిఈ, ఏ ఇంటూ ఐ కదా. ఐ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? 1 0 0 1. తర్వాత ఏముంది? ప్లస్ బి, ప్లస్ బి ఇంటూ ఈ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? 0 1 0 0. సో టోటల్గా ఏమొస్తుంది? మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ 1 అంటే ఏ ఇంటూ 0 0 0 ఏ, ప్లస్ బీతో ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయండి. 0 బి ఇంటూ 1 బి అవుతుంది. 0 0. ఇప్పుడు ఈ 2 మ్యాట్రిసెస్ కూడా యాడ్ చేసుకుందాం. ఏ ప్లస్ 0 అంటే ఏ, 0 ప్లస్ బి బి, 0 ప్లస్ 0 0, ఏ ప్లస్ 0 అంటే ఏ. ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏంటిది? ఏఐ ప్లస్ బిఈ.
మనకేం కావాలి, దానికి క్యూబ్ కావాలి. టోటల్ ఆ క్యూబ్ని కన్సిడర్ చేద్దాం. ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్. క్యూబ్ని ఎలా రాయొచ్చు, ఏఐ ప్లస్ బిఈ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ. క్యూబ్ కదా, 3 టర్మ్స్. ఫస్ట్ 3 టర్మ్స్లో ఏమొచ్చింది, ఏఐ ప్లస్ బిఈ అంటే ఈ మ్యాట్రిక్సే కదా, ఆ మ్యాట్రిక్స్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏంటి మ్యాట్రిక్స్, ఏబి 0A ఇంటూ మళ్ళీ సేమ్ ఏబి 0A ఇంటూ ఏబి 0A. ఫస్ట్ ఈ 2 మ్యాట్రిక్సెస్ని మల్టిప్లై చేసుకుందాం. తర్వాత వచ్చిన దానికి థర్డ్ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసుకుందాం. ఏం చేయాలి, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. ఏ ఇంటూ ఏ అంటే A² ప్లస్ బి ఇంటూ 0 0. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం ఏ ఇంటూ బి ఏబి ప్లస్ బి ఇంటూ ఏ, బిఏ అన్న ఏబి అన్న ఒకటే కదా, ఏబి. ఇప్పుడు సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. 0 ఇంటూ ఏ 0 ప్లస్ ఏ ఇంటూ 0 0. నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. 0 ఇంటూ బి 0 ప్లస్ ఏ ఇంటూ ఏ అంటే A². అయిపోయింది కదా, ఇంటూ ఏముంది ఏబి 0A. ఇదేంటి A² ప్లస్ 0 అంటే A², ఏబి ప్లస్ ఏబి అంటే 2AB 0 A². ఇంటూ మ్యాట్రిక్స్ ఏముంది, ఏబి 0A. మళ్ళీ ఈ 2 మ్యాట్రిసెస్ని కూడా ప్రొడక్ట్ చేసుకుందాం. ఏం చేయాలి, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం A² ఇంటూ ఏ అంటే A³ ప్లస్ 2AB ఇంటూ 0 అంటే 0. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం A² ఇంటూ బి అంటే A²B ప్లస్ 2AB ఇంటూ ఏ, 2 ఇంటూ ఏ ఇంటూ ఏ అంటే 2 ఏలు ఉన్నాయి కదా, A², 2A²B. అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేద్దాం. 0 ఇంటూ ఏ 0 ప్లస్ A² ఇంటూ 0 0. అగైన్ సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం 0 ఇంటూ బి 0 ప్లస్ A² ఇంటూ A³. టోటల్గా ఏమొచ్చింది మ్యాట్రిక్స్, A³ A²B ప్లస్ 2A²B అంటే 3A²B 0 A³. ఏ మ్యాట్రిక్స్ ఇది, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్. ఎల్హెచ్ఎస్ టోటల్గా ఫైండ్ చేస్తే ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ కన్సిడర్ చేసుకొని ఫైండ్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ ఏంటి, A³ ప్లస్ 3A²B ఈక్వల్ టు ఏముంది ఇక్కడ, A³ ఇంటూ ఐ అంటే ఏంటి 1001 ప్లస్ 3A²B ఇంటూ ఈ మ్యాట్రిక్స్ ఏంటి 0100. ఇప్పుడు మల్టిప్లై చేయండి. A³ ఇంటూ 1 అంటే A³ ఇంటూ 0 0 0 A³ ఇలా వచ్చింది. ప్లస్ 3A²B ఇంటూ ఆ 4 టర్మ్స్ని కూడా మల్టిప్లై చేయండి. ఫస్ట్ 0 3A²B 0 0. ఇప్పుడు ఈ 2 మ్యాట్రిసెస్ని కూడా మల్టిప్లై చేసుకుంటే మనకి ఈ రెండు ఈక్వల్ కాదో తెలుస్తుంది, ఆన్సర్ వస్తుంది. A³ ప్లస్ 0 అంటే A³, 0 ప్లస్ 3A²B అంటే 3A²B, 0 ప్లస్ 0 0, A³ ప్లస్ 0 అంటే A³. ఇది ఏంటిది, ఈ టర్మ్ని ఫైండ్ చేసాం, ఈ టర్మ్ని ఫైండ్ చేసాం, రెండు కూడా సేమే కదా. సో ఫైనల్గా ఏం రాసుకోవచ్చు, దేర్ఫోర్ ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈక్వల్ టు A³ ప్లస్ 3A²B ఈ. అదే కదా ప్రూవ్ చేయమన్నారు, సో అది ప్రూవ్ చేసాం. ఇది సమ్. నెక్స్ట్ సమ్, ఇఫ్ θ మైనస్ 5, ఈ సింబల్ 5 అందరికీ తెలిసే ఉంటుంది, 5 అంటాం దాన్ని. θ మైనస్ 5 ఈక్వల్ టు π/2, దెన్ షో దట్ ఇది
ప్రూవ్ చేయమన్నారు. అది ఓ అంటే నల్ మ్యాట్రిక్స్. ఈ 2 మ్యాట్రిసెస్ని కూడా ప్రొడక్ట్ చేస్తే లాస్ట్కి మనకి నల్ మ్యాట్రిక్స్ వస్తుందని ప్రూవ్ చేయమన్నారు. సో వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏంటి? ఫస్ట్ θ మైనస్ పై ఈక్వల్ టు π/2. దట్ ఇంప్లైజ్ -5 అవతల ట్రాన్స్ఫర్ చేయండి, ప్లస్ అవుతుంది కదా. సో θ ఈక్వల్ టు π/2 ప్లస్ 5 అవుతుంది. ఈ కండిషన్ ఇలా ఉంచండి. ఇప్పుడు LHS కన్సిడర్ చేసుకుందాం. లాస్ట్కి మనం దాన్ని సాల్వ్ చేస్తే నల్ మ్యాట్రిక్స్ వస్తుందో రావట్లే చూద్దాం. ఈ LHS అంతా కన్సిడర్ చేసుకోండి. ఏంటది? cos స్క్వేర్ θ, cos θ sin θ, cos θ sin θ, sin స్క్వేర్ θ ఇంటూ ఏమి ఇచ్చారు? సెకండ్ మ్యాట్రిక్స్ ఏంటి? సేమ్ θ ప్లేస్లో 5, cos స్క్వేర్ 5, cos 5 sin 5, cos 5 sin 5, sin స్క్వేర్ 5. LHS కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ కూడా సాల్వ్ చేసుకుందాం. cos స్క్వేర్ θ ఉంది కదా. θ అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? π/2 ప్లస్ 5. సో θ ప్లేస్లో మనం ఈ టర్మ్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. సో టోటల్ ఈ మ్యాట్రిక్స్లో θ ఎక్కడైతే ఉందో ఆ θ ప్లేస్లో మనం ఈ టర్మ్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. cos స్క్వేర్ θ అంటే ఏంటి? π/2 ప్లస్ 5. నెక్స్ట్ cos, మళ్ళీ θ అంటే π/2 ప్లస్ 5, sin π/2 ప్లస్ 5, cos π/2 ప్లస్ 5, sin π/2 ప్లస్ 5. లాస్ట్ టర్మ్ sin స్క్వేర్ π/2 ప్లస్ 5. ఈ సెకండ్ మ్యాట్రిక్స్ని సేమ్ అలానే రాసేయండి. అంటే టోటల్ ఈ 2 టర్మ్స్ని కూడా 2 మ్యాట్రిసెస్ని కూడా 5లోకి మారుస్తున్నాం. ఫస్ట్ ఏముంది ఇక్కడ? cos స్క్వేర్ 5, నెక్స్ట్ cos 5 sin 5, థర్డ్ టర్మ్ cos 5 sin 5, లాస్ట్ sin స్క్వేర్ 5. ఇప్పుడు ఇది చూడండి, π/2 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్ కదా, సెకండ్ క్వాడ్రంట్ కదా. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్, కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, మైనస్కి స్క్వేర్ ఉంటే అది పాజిటివే అవుతుంది కదా. సెకండ్ క్వాడ్రంట్లో ఓన్లీ సైన్, కొసెకంట్ పాజిటివ్ అవుతాయి. ఇక్కడ కాస్ ఉంది, నెగిటివ్ అయినా సరే అక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివే అవుతుంది. నెక్స్ట్ π/2 అంటే 90 కదా. 90 దగ్గర కాస్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? సైన్గా చేంజ్ అవుతుంది. సో కాస్ స్క్వేర్ అనేది సైన్ స్క్వేర్ 5 అవుతుంది. మైనస్ రాదు, ఇంకా స్క్వేర్ ఉంది కాబట్టి. ఇక్కడ π/2 ప్లస్ అంటే మళ్ళీ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్, ఇక్కడ స్క్వేర్ లేదు కదా కాబట్టి మైనస్ వస్తుంది. మైనస్ π/2 కాబట్టి కాస్ ఎలా చేంజ్ అవుతుంది? సైన్గా, sin 5. ఇది సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివే. నెక్స్ట్ π/2 కాబట్టి సైన్ ఎలా చేంజ్ అవుతుంది? cos 5. సేమ్ ఈ టర్మ్ రెండు సేమే కదా. ఇక్కడ ఇలా వస్తే ఇక్కడ కూడా సేమ్ ఇలానే వస్తుంది, మైనస్ sin 5 cos 5. లాస్ట్ ఇక్కడ ఏమొస్తుంది? π/2 దగ్గర సైన్ అనేది కాస్గా చేంజ్ అవుతుంది. సెకండ్ మ్యాట్రిక్స్ని సేమ్ రాసేసుకుందాం. cos స్క్వేర్ 5, cos 5 sin 5, cos 5 sin 5, sin స్క్వేర్ 5. ఇప్పుడు ఈ 2 మ్యాట్రిసెస్ని కూడా మల్టిప్లై చేసుకుందాం. ఎలా మల్టిప్లై చేయాలి? ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. sin స్క్వేర్ 5 ఇంటూ cos స్క్వేర్ 5, sin స్క్వేర్ 5 ఇంటూ cos స్క్వేర్ 5. మధ్యలో మైనస్ ఉంది కదా, మైనస్ sin 5 cos 5 ఇంటూ cos 5 sin 5. 2 సైన్లు ఉన్నాయి, 2 కాస్లు ఉన్నాయి, అంటే sin స్క్వేర్ 5 ఇంటూ cos స్క్వేర్ 5 ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి.
సైన్ స్క్వేర్ 5 ఇంటూ కాస్ 5 సైన్ 5 అంటే ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది, టోటల్ సైన్ క్యూబ్ 5 ఇంటూ కాస్ 5 మధ్యలో మైనస్ ఉంది కదా, మైనస్ సైన్ 5 కాస్ 5 ఇంటూ సైన్ స్క్వేర్ 5 రెండు సైన్లు ఉన్నాయి కాబట్టి సైన్ క్యూబ్ 5 ఇంటూ కాస్ 5. ఫస్ట్ రోతో 2 కాలమ్స్ని కూడా మల్టిప్లై చేసేసాం కదా. ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్. ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏంటి, మైనస్ సైన్ 5 కాస్ 5 ఇంటూ కాస్ స్క్వేర్ 5 3 కాస్లు ఉన్నాయి కదా, అంటే టోటల్గా మైనస్ సైన్ 5 కాస్ క్యూబ్ 5 ప్లస్ కాస్ స్క్వేర్ 5 ఇంటూ కాస్ 5 సైన్ 5. కాస్ స్క్వేర్ 5 ఇంటూ కాస్ 5 అంటే కాస్ క్యూబ్ 5 ఇంటూ సైన్ 5. లాస్ట్ సెకండ్ రోని సెకండ్ కాలమ్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఏంటి, మైనస్ సైన్ 5 కాస్ 5 ఇంటూ కాస్ 5 సైన్ 5 మైనస్ సైన్ 5 ఇంటూ సైన్ 5 అంటే సైన్ స్క్వేర్ 5 కాస్ 5 ఇంటూ కాస్ 5 అంటే కాస్ స్క్వేర్ 5 లాస్ట్ ప్లస్ కాస్ స్క్వేర్ 5 ఇంటూ సైన్ స్క్వేర్ 5 అంటే సైన్ స్క్వేర్ 5 ఇంటూ కాస్ స్క్వేర్ 5. టోటల్ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేస్తే మనకి ఇలా వచ్చింది. సో అన్ని టర్మ్స్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి కదా, అన్నీ కూడా సేమ్ టర్మ్సే కదా, క్యాన్సిల్ అయ్యి ఏమొచ్చింది 0 0 0 0. ఏ మ్యాట్రిక్స్ ఇది, నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ని ఎలా డినోట్ చేస్తాం, ఓతో డినోట్ చేస్తాం. మనం ఏం కన్సిడర్ చేసుకుంటే ఏమొచ్చింది, ఈ 2 మ్యాట్రిసెస్ ప్రోడక్ట్ కన్సిడర్ చేసుకుంటే మనకి ఓ వచ్చింది. సో లాస్ట్కి అది రాసుకుందాం ఏంటి, కాస్ స్క్వేర్ 5 కాస్ 5 సైన్ 5 కాస్ 5 సైన్ 5 సైన్ స్క్వేర్ 5 సారీ ఇది టీటా కదా, టీటా ఇంటూ సెకండ్ మ్యాట్రిక్స్ కాస్ స్క్వేర్ 5 కాస్ 5 సైన్ 5 కాస్ 5 సైన్ 5 ఇంటూ సైన్ స్క్వేర్ 5 ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, ఓ వచ్చింది. సో ఇది సొల్యూషన్.